పవిత్రమైన అరుణాచలం గిరి ప్రదక్షిణ దగ్గర జరిగిన దౌర్జన్యాల గురించి విన్న తరువాత అసలు భక్తులకి రక్షణ ఎక్కడుంది అనే ప్రశ్న మొదలవుతుంది. అసలు అక్కడ ఏం జరిగిందంటే, మే 31, 2026 వైశాఖ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణకు వచ్చిన సమయంలో 2 వేర్వేరు దారుణాలు జరిగాయి. గిరివలపాత్కి 14 కిలోమీటర్ల మార్గంలో ఉన్న నిర్మానుష్యమైన అటవీ ప్రాంతాల దగ్గర ఒక 23 ఏళ్ల మహిళ మరియు ఇంకొక అమ్మాయి మీద కొందరు రౌడీ మూక దాడి చేశారు. కత్తి చూపించి ప్రాణాలతో బెదిరించి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా వాళ్ళ దగ్గర ఉన్న బంగారు దోచుకుని వీడియోలు తీసి లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేశారు. ఈ ఘోరంపై స్పందించిన పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఒక మైనర్తో సహా 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు కె వాసుదేవన్, స్థానికంగా ఉన్న ఒక హిస్టరీ షీటర్. పరారీలో ఉన్న మిగిలిన 2 నుంచి 3 మంది కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. మరి సినిమాలో ఇలాంటి దౌర్జన్యాలను అడ్డుకుని విలన్ల తోలు వలిచే మన సీఎం విజయ్ గారు ఇప్పుడు రియల్ లైఫ్లో రాష్ట్రాన్ని నడిపే పీఠం మీద ఉన్నారు. కేవలం రియల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్ సీఎంగా ఈ ఘోరానికి పాల్పడిన మృగాలకి జీవితాంతం మర్చిపోలేని శిక్ష పడేలా చేస్తారో లేదో చూడాలి. ఒకవేళ ఇక్కడున్న వ్యవస్థ కళ్ళు మూసుకుని న్యాయం చేయలేకపోతే కోట్లాది మంది భక్తులు నమ్మి కొలిచే ఆ పరమశివుడే చూసుకుంటాడు.